తప్పకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. అలాగే సినీ పరిశ్రమకి మరియు ప్రేక్షక దేవుళ్ళకి వారధులైన మీ మీడియా మిత్రులందరినీ విన్నవించేది ఏంటంటే చిన్న చిత్రాలను ప్రోత్సహించండి. చిన్న చిత్రాలకు కాస్త స్పేస్ ఇచ్చి చిన్న కళాకారులకి, వర్ధమాన కళాకారులకి మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా విత్ మై ఫోల్డెడ్ హ్యాండ్స్ దయచేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ తారకేశ్వరి అనే చిత్రం నటించిన నటీనటులకి, అలాగే ఈ నిర్మించిన నిర్మాత దర్శకుడికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా శతదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మన హీరో. నమస్కారం. తారకేశ్వరి సినిమా హీరోగా తను మంచి ఎక్స్పోజర్ ఉంది, రాణిస్తాడని నా అభిప్రాయం. మీకందరికి ఎలా ఉంది? టీజర్ చూసిన తర్వాత సూపర్ ఉంది. శేఖర్ మంచి ఫ్యూచర్ ఉంది. నేను ఒక్కటే సజెషన్ చేయదలుచుకున్న ఆర్టిస్టులందరికీ, మీ సినిమా మీరు చూసేటప్పుడు వేరే సినిమాలకి కంపేర్ చేస్తూ నటనలో మనమేమైనా లోపం ఉందా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. మనకు అవకాశాలు రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎప్పుడు వచ్చామనేది కాదు, దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో మనము నిర్మోహమాటంగా, ఇందాక కరాటే కళ్యాణి గారు హీరోయిన్ డ్రెస్సింగ్ గురించి కమెంట్ చేసిన చాలా చక్కటి కమెంట్. ఎందుకంటే నేను కూడా సమర్థిస్తున్నాను. ఎందుకంటే మన ఎక్స్పోజర్ మంచిగా ఉండాలి, క్యారెక్టర్ ఏదైనా చేయాలి, ఎంతవరకైనా పోవాలి, మనం ఎంత రేషియోలో దాన్ని పైకి తీసుకెళ్తాం అనేది. ఏమండి, ఈ సినిమా ఇంత దూరం రావడానికి పడ్డ కష్టాలను ఒక్కసారి చెప్పమంటే ఆయన చెప్పేటప్పుడు ఎవరు, ఇదే ఇంత దూరం వచ్చిన వెంకటరెడ్డి గారు ఈ సినిమాని ఇంత దూరం తీసుకొస్తే అడుగడుగున్న కష్టాలను అధిగమిస్తూ ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చాడు మా వెంకటరెడ్డి. చాలా టాలెంటెడ్ ఉన్న వ్యక్తి. నేనేదో ఆయనను పొగడడం కోసం ఇక్కడికి రాలేదు, ఆయనతో పని చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. తనతో పని చేశాను, షూటర్ సినిమాలో మంచి వేషం చేశాను. తన టాలెంట్ అది నాకు ఈ స్క్రీన్ మీద కనపడింది. తిన వేషంలో ఆయన యొక్క టాలెంట్ కనపడింది. మీరందరూ ఆయన ఈ చిన్న సినిమా ఇప్పుడు అయిపోయింది, బడ్జెట్ ఉంటే దీన్నే చాలా అద్భుతమైన సినిమాగా చిత్రించగల దమ్ము, ధైర్యం ఉన్నటువంటి మన వెంకటరెడ్డి గారికి మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. సో ఈజ్ వెరీ టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్, నాట్ వెరీ టాలెంటెడ్, ఈజ్ మోస్ట్ టాలెంటెడ్. ఆయన పనితనము, డెడికేషను, చాలా మంది ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పి చేయించుకోవడం చూసి ఒక సందర్భంలో నేనే ఆశ్చర్యపోయాను. నన్ను సుమన్ గారిని హ్యాండిల్ చేస్తున్నారు. తను మేము ఇచ్చిన సూచనని కూడా చూచా తప్పకుండా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏ సూచన ఇచ్చినా కూడా ప్రజెంటేషన్ బాగుండాలి, మనం చేస్తున్న సినిమా సక్సెస్ఫుల్గా ఆడాలి, ప్రొడ్యూసర్కి 4 డబ్బులు రావాలి, మనకు మంచి పేరు రావాలి. డబ్బులు ఎన్ని ఇచ్చారనేది ఇంపార్టెంట్ అస్సలే కాదు, మనం ఎంతగా తిని చేసినప్పుడు. ఇప్పుడు నేను ఆ ఎక్స్ప్రెషన్స్ చూశాను. ఒక చోట పంచ్ చేస్తుంటే మనము లోపల నుంచి రావాలి. ఏదో డైరెక్టర్ చెప్పాడు చేశామా అనేది కాకుండా మంచిగా చేశాడు. ఇంత పక్కకుండి నేను అదే అన్నాను, బాగుంది, మంచిగా ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఇంకా మంచి హీరో అవుతాడు, 10 సినిమాలు వస్తాయి మాలిక్ చెప్పినట్టు, తప్పకుండా రావాలి. ఇలాంటి వాళ్ళు ఎదిగితేనే ఈ యొక్క కుటుంబం, ఇండస్ట్రీ మొత్తం బాగుపడుతుంది. ఒక సినిమా ఉంది అంటే ఎంతో కొంత వాళ్ళకి తోచినంత పారితోషికాలు ఇచ్చి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నట్టు. కాబట్టి ఇలాంటి సినిమాలు మున్ముందు చాలా రావాలి. నేను వేరే విషయాలు అందరూ మా టీమ్మేట్స్ అందరూ మాట్లాడారు, నేను వాటి జోలికి పోకుండా ఆర్టిస్టులు, నటన, మనం ఏ విధంగా ఎక్స్పోజ్ కావాలి, ఏ విధంగా
ప్రజల్లోకి వెళ్ళాలి. అందరు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. ఇప్పుడు మనము జయసుధ గారిని సహజ నటి అంటామా లేదా? సో ఎందుకు అంటాము? తను చేసే పాత్రలు బరువైన పాత్రలను కూడా అవలీలగా తను చేస్తుంది కాబట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది. ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు, కాకపోతే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఆపాదించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి వేషాలు చేస్తూ అందం కావాలా నటించడానికి, అందం కావాలి అనేటోళ్ళు చేయొద్దండి. అందం అక్కరలేని ఈ యొక్క ఇండస్ట్రీలో అందం అక్కరలేదు, టాలెంట్ ఉండాలి, విజన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నామనే దానికి న్యాయం చేసే వాళ్ళు ఉంటే కళ్ళు చిదంబరం గారిని గుర్తు చేసుకోండి, ఒకసారి బాబు మోహన్ గారిని గుర్తు చేసుకోండి, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఎందుకు కాకూడదు? అందం అవసరం లేదు, హీరోయిన్ కావాలంటే అందం కావాలన్నా? అవసరం లేదు. కొన్ని చోట్ల అవసరమేమో, కానీ ఎక్కువ చోట్ల టాలెంట్ ఉండి పర్ఫార్మెన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాలు సక్సెస్ అయిన ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ దిశగా పనిచేసి ధర్మంగా మనం చేస్తున్న ఏ పనినైనా ఆస్వాదించి తప్పులుంటే సరిదిద్దుకొని ముందుకెళ్ళిన వాడే ఒక్కొక్క స్టెప్తోనే మనం ముందుకు పోతుంటాం. కాబట్టి మనం చేసింది చూసుకొని కరెక్షన్స్ చేసుకొని ముందుకెళ్ళాలని అందరికీ సజెస్ట్ చేస్తూ, వెంకటరెడ్డి గారు మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసి కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు సంపాదించిన దాన్ని ఇక్కడే ఖర్చు చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఎంతో మందికో ఇది చేస్తున్నారు కాబట్టి ఆయనను ఆశీర్వదించడానికి ఈ యొక్క చిన్న సినిమాను ఆదరించి మీరు ఇప్పుడు వచ్చిన ఛానల్స్ ఎంత వాల్యూమ్ ఉందో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఒక చోట ఈ చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వాలని ప్రత్యేకించి వచ్చిన వాళ్ళు, మేము ఏదైతే ఇప్పుడు డబ్బులు తీసుకున్నామో మేము ఆయనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ఇంతో అంతో పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు, మీరు వచ్చినందుకు, ఎక్కడో చిన్న తారకేశ్వరి అనే సినిమా మీ ఛానల్లో వచ్చే విధంగా అందరూ ప్రదర్శించాలని ప్రత్యేకించి మీడియా మీరు వారధిగా ఉంటారు కాబట్టి, ప్రజలకి ప్రేక్షకులకి మా ఇండస్ట్రీకి వారధిగా ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పని చేయాలని మిమ్మల్ని ఫస్ట్ కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవుళ్ళు ఎలా మంచిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. వాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి మీరు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వడ్లపట్ట గారికి అవకాశం తన సినిమాకి అవకాశం ఇస్తున్నందుకు, చాలా ఆ మాట అన్నందుకే నాకు చాలా హార్ట్ఫుల్గా మీకు చాలా కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇలాంటి అవకాశం కంపల్సరీ ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా గట్టిగా, మీకు కూడా అవకాశాలు ఉంటాయి, కంపల్సరీ ప్రొడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను కృతజ్ఞతలు, మరీ కృతజ్ఞతలు. కంపల్సరీ నేను స్టార్ట్ చేస్తానని కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతే మళ్ళీ దొరకదు ఛాన్స్. అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలు, తర్వాత సారీ వేరే విధంగా అనుకోవద్దు, ఎందుకనంటేనండి ఒక్క నిమిషం ప్లీజ్ హీరో గారు ఒక్క నిమిషం. ఎందుకంటేనండి నేను ఈ అమ్మాయి విషయంలో మన సీనియర్ నటులు కామెంట్ చేశారు, కానీ విషయం ఏంటంటే వెన్ వీఆర్ ఇన్ ఇండియా బీ ఇండియన్స్. నేను యునైటెడ్ స్టేట్స్లో జీన్ ప్యాంట్స్ వేసుకోకపోతే రానియరండి మనల్ని రానివ్వరు. అలాంటిది చాలా ఇబ్బంది పడుతుంది. క్షమించాలమ్మా, నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, కానీ మన సాంప్రదాయంలో ఉండాలని చెప్పి పెద్దలు అన్నారు తప్ప వేరే విధంగా. ఈ అమ్మాయికి తప్పేం లేదు, ఈ అమ్మాయి తప్పు కాదు. సినిమా ఇండస్ట్రీలో ఇలా వస్తేనే ఎక్స్పోజర్ ఉంటేనే ఇస్తారని మనకు ఎవరైతే అలవాట్లు చేశారు చూసారా, హీరోయిన్ అంటే ఇట్లా రావాలి, అర్ధనగ్నంగా రావాలని కూడా కొంతమంది చేసిన ముందు ఉన్న ఎవరైతే మనకి సపోర్ట్ చేశారో వాళ్ళని చూసి మనకి పక్కన నేర్పించే వాళ్ళని బట్టి ఉంటుంది. అమ్మాయి తప్పే లేదు, అమ్మాయి పాపం చాలా కరెక్ట్గా ఉంది, అమ్మాయిని ఏమనొద్దు మనం. అమ్మాయి తెలీదు, ఎలా రావాలో తెలియాలి, ఫస్ట్ అది చెప్పాలి. సీనియర్స్ ఎవరైనా ఉంటే చెప్తే తెలుస్తుంది. అమ్మా ఎలా రా, నువ్వు బాధపడకూడదు, రా, నో వే, నువ్వు హీరోయిన్ మా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే నువ్వు ఇప్పుడు ఇలా వచ్చావంటే నువ్వు నెక్స్ట్ సినిమా క్యారెక్టర్ రావాలంటే ఇలా రావాలని చెప్పిన వాళ్ళ తప్పు, ఆమెది కాదు. కాబట్టి ఆమె తప్పే కాదు. ఇగో నెక్స్ట్ ఏడ్చే క్యారెక్టర్ ఇస్తాము, బాగా చేస్తుందంట కామెంట్లో. నో పాపం మంచి పిల్ల, ఏం లేదు, రా రా, నో 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 వే నో వే నో వే, మంచి పిల్ల, చక్కగా ఉంది. ఎంత బాగా చేసిందండి డాన్స్ కానీ పాట కానీ. హే నో
ఒకసారి నవ్వు, ఒకసారి నవ్వు నవ్వు నవ్వు. అందరూ నీకోసం చెప్పారు. ఇక్కడ ఆ డ్రెస్సులు ఎంత బాగున్నావు తెలుసా నువ్వు అని చెప్పారు. సరేనండి, మీ అందరికి అసలు టేస్ట్ లేదు. అమ్మాయి ఎంత అందంగా ఉంది చక్కగా. అస్సలు టేస్ట్ లేని వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి ఈరోజు. అస్సలు టేస్ట్ లేదు ఎవరికి. సరే నెక్స్ట్ టైం చక్కగా మంచిగా ఏడ్చే క్యారెక్టర్ ఇప్పిస్తాను నేను. బాగా ఏడుస్తున్నావు అసలు నువ్వు. సహజ నటి మళ్ళీ నీకు ఇంకోసారి నీకు కూడా వస్తుందేమో, చూద్దాం నెక్స్ట్ టైం. ఓకే, మనం ఏం లేదు, నువ్వు ఎలా ఉన్నావో హీరోయిన్గా నెక్స్ట్ మోడర్న్ క్యారెక్టర్ ఇవ్వాలి అంటే ఎలా ఉండాలి అన్నది కూడా తను చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు, తెలుగుదనం ఉట్టిపడేటట్టు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు అలాగే ఉండాలని లేదు. మనం ఎలాగుంటున్నాం అంటే ఇండస్ట్రీ అంటే ఇలా ఉండాలి, ఇలా వస్తేనే ఇస్తారు అని నూరు పోసిన వాళ్ళకి తప్పు. మనది కాదు, వీళ్ళది కాదు, అమ్మాయిది అసలే కాదు. పాప అమ్మాయిని ఇంకొకసారి ఎవరు అనొద్దు, కామెంట్స్ ఎవరు చేయలేదు. సజెషన్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, ఓన్లీ సజెషన్స్. ఓకేనా, నో కామెంట్స్. కామెంట్ కాదు, ఇది సజెషన్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా సరే పక్కగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడ రిలీజ్ చేస్తారో నాకు తెలీదు. సార్ మీరు ఎక్కడ ప్లాన్ చేశారు? థియేటరేనా? ఎప్పుడు ప్లాన్ చేశారు? మార్చిలోనే ఉందంట. మళ్ళీ మనకు పెద్ద ఫీస్ట్ ఉంటుంది. ఆడియో ఫంక్షన్ తీసేద్దాం మనం అందరం కలిసి. ఏమండి, సభాముఖంగా తనకు నేను చెయ్యబోయే సినిమాలో ఖచ్చితంగా వేషం ఉంటుంది. ఖచ్చితంగా అంటే తనకు సజెస్ట్ మాత్రమే చేశాము. డెఫినెట్ గా నేను తన నుంచి నెంబర్ తీసుకుంటాను. ఇది నీకు వేషం ఉంటుంది. ఓకే, గాట్ ఇట్? ప్రామిస్, దిస్ ఇస్ మై ప్రామిస్. ఆయన చెప్పడమే కాదండి, మేము ఒక సినిమా చేసాం రవం అని. ఆ సినిమా కూడా తొందరలోనే ఉంది. నా తమ్ముడే ప్రొడ్యూసరు. ఈ అమ్మాయిని నెక్స్ట్ టైం కూడా తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా అందరూ తరపున మా తమ్ముడు చేసే సినిమాలో, నేను కూడా చేయబోతున్న సినిమాలో ఖచ్చితంగా ఈ అమ్మాయిని తీసుకుంటాం. ఎందుకంటే మిర్యాలగూడ నుంచి వచ్చి తెలుగు అమ్మాయిలు కావాలి అంటే తెలుగు అమ్మాయిలు మనం ఎంకరేజ్ చేయాలి. సో మా తమ్ముడికి ఎలాగో చాలా మంది ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు. మేము రవం అనే సినిమా తీసాము, నేనే కో ప్రొడ్యూసర్ దానికి. సో ఆ సినిమా తొందరలో ఉంది. మా తమ్ముడు తారక రామారావు నా తర్వాత వాడు. ఆ సినిమా టైంలో కూడా మీ అందరినీ మళ్ళీ కలుస్తాను, తొందరలో ఉంది. సో నీకు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలో మేము వేషాలు మేమందరం ఇస్తాం కూడా. ముందు మాస్ సెషన్ కార్డు తీసుకో, అర్థమైందా? ఎప్పుడు వస్తుందో మాస్ సెషన్కి సంతకం నేనే పెట్టాలి. మరి ఈ వీక్లోనే వస్తుందట. ఇక్కడ ఒక అప్లికేషన్ తీసేసుకున్నాం. నువ్వు ఏడుస్తే ఇంకా ఏడిపిస్తాను, నేను టీచ్ చేస్తాను. నువ్వు ఆ ఏడుపును నువ్వు నవ్వులోకి మలుచుకొని నిన్ను నువ్వు మలుచుకొని గొప్పగా ముందుకు రా. ఏడవద్దు, ఇది ఇండస్ట్రీ, ఏడిపించడానికి ఉంటారు. ఏడవద్దు, నువ్వు రివర్స్గా నవ్వు, వాళ్ళ నవ్వుపించు. అప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ పోతున్నాము, ఏ డ్రెస్ తీసుకోవాలన్నది కొద్దిగా సెన్స్గా చేసుకోండి. మేము అందరం నీ మంచి కోసమే చెప్పాము, సీనియర్లం కాబట్టి. అది నువ్వు తప్పుగా తీసుకోవద్దు. ఎవరు ఏం చేసినా ఒకరు మంచి కోసమే చెప్తారు, అది గ్రహించండి. ఓకే, అలాగే మీరు సినిమాలో క్యారెక్టర్ చూస్తుంటారు, అంగవని మీద వచ్చింది. సో తను కూడా గ్లామర్ పాత్ర ఇస్తా అంటే కూడా వద్దు, నేను కేవలం ఈ పాత్రకైతే చేస్తానండి. కానీ ఈరోజు ఈ మీడియా వాళ్ళు ఎలా అంటే నేను తప్పుగా అనుకోవద్దు, ఏమంటారు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. తారకేశ్వరి మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందుకు ఇచ్చేసిన ఆడియన్స్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనుష. నేను ఒక మిర్యాలగూడ అనే తెలంగాణ అమ్మాయిని, అచ్చమైన తెలుగు అమ్మాయిని. మెయిన్గా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి సార్కి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. ఎందుకంటే నిజంగా అంటే ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడానికి ఫిజిక్ అవసరం లేదు, అందం అవసరం లేదు, టాలెంట్ అవసరం అని గుర్తించిన నాకు కనిపించిన మొదటి వ్యక్తి మాత్రం వెంకటరెడ్డి సరే. అంటే నేను ఎలా ఉన్నా కానీ నా యాక్టింగ్ని చూసి తీసుకున్నారు వెంకటరెడ్డి సార్. అందుకని నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నేను అంటే జీవితాంతం రుణపడి ఉంటాను వెంకటరెడ్డి సార్కి. ఇందుకు నేను యాక్ట్ చేసేటప్పుడు కానీ షూటింగ్ సెట్లో కానీ నేను మంచిగా యాక్ట్ చేయడానికి అంటే మన తారకేశ్వరి మూవీ మంచిగా రావడానికి మా టీం చాలా హెల్ప్ చేసింది నాకు కానీ. మన టీం మొత్తం అంటే టీం వర్క్ లాగా చాలా బాగా చేసాం. సో తారకేశ్వరి మూవీని ఖచ్చితంగా చూడండి. ఇలాగే అంటే ఎంత టాలెంట్ ఉంది అని గుర్తించండి. తెలుగు అమ్మాయిలకి టాలెంట్ ఇవ్వండి, తెలుగు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. దూరపు కొండలు నులుపు అంటారు. సో ఆ కొండలను చూసే బదులు
అంటే దూరపు కొండలు నులుపు, దగ్గర పోతే గరుకు గరుకునే ఉంటుంది. సో మన తెలుగు అమ్మాయిలు మాత్రం గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. నాకు ఇండస్ట్రీ గురించి తెలిసింది 5% కూడా ఉండదు. సో నేను చేసే తప్పులని, చిన్న చిన్న తప్పులను సరిదిద్దడానికి మాత్రమే పెద్దలు నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రేక్షకులు ఉంటేనే మన సినిమా నడవడం జరుగుతుంది. ఎంతో శ్రమ వచ్చి కష్టపడి శ్రీకాంత్ గారు ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. తను ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏం చేశారు అన్నది మనకు మాత్రము తెలియదు కదా. జస్ట్ మనము ఒక ట్రైలర్ మాత్రమే చూసాము. ట్రైలర్లో చాలా అద్భుతంగా ఉంది. ఇలా వచ్చామో అలా పోయామా అన్నది కాకుండా ఈ సినిమా అద్భుతంగా థియేటర్లలో ఆడాలి, థియేటర్స్ దొరకాలి, వాళ్ళు పెట్టినటువంటి డబ్బులకు ఎన్నో రెట్లు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో వాళ్ళకి ఆ డబ్బులు రావాలి. అదేవిధంగా వచ్చిన డబ్బులతో మళ్ళీ ముందుకు సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోవాలి అని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మనం వస్తాం పోతాం కానీ వాళ్ళు పడ్డ శ్రమ మనకు మాత్రం తెలియదు, ఎంత శ్రమ చేసినారో. ఓకేనా? అయితే నేనేమంటున్నానంటే అది ఎప్పుడన్నా యూట్యూబ్లో వస్తుంది అప్పుడు చూసుకోవచ్చు, లేదా మళ్ళీ ఎక్కడైనా వస్తుంది అక్కడ చూసుకోవచ్చు అనేది కాకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ మనది మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఆ యొక్క సినిమాను మీరు ఖచ్చితంగా 2 థియేటర్లు దొరుకుతుందో, 5 థియేటర్లు దొరుకుతుందో, 10 థియేటర్లు దొరుకుతుందో భగవంతుని అనుగ్రహంతో మన వాళ్ళని అందరినీ థియేటర్ పంపించి దాన్ని ఫుల్ చేయాలి. ఒక వారం రోజులన్నా అట్లీస్ట్ మనం ఆడిస్తే మనకు గెట్ ఆన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక వారం ఆడితే ఆయన నేను ఆడించినను అని సినిమాని చెప్పుకోవడానికి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఆయన కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరొక సినిమాలు కూడా అవకాశాలు రావడానికి ఎంతో అది దోహదపడుతుంది. ఓకేనా? ఇంతేకాకుండా ఒక స్త్రీ గురించి ఏమనుకోవద్దు. ఒక స్త్రీ గురించి మనము స్టేజ్ల మీద ఈ విధంగా మాట్లాడుకోవద్దు. అసలు ఆ టాపిక్ తీసుకురావద్దు ప్రస్తావన. అది ఒక నిమిషం సార్ ప్లీజ్. ఏ ప్రస్తావన ఉన్నా ఆ మైక్స్ ఆపేసి మాట్లాడుకోవాలి. తనకు కలిగినటువంటి బాధకు మా తరఫు నుంచి నేను క్షమాపణలు కోరుచున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఇండస్ట్రీకి వచ్చినాను, అందరూ ఈయనను బ్లెస్ చేసి ముందుకు నడిపించాలని, నంది వెంకరెడ్డి కూడా సపోర్ట్ చేయాలని, మా డ్రమ్స్ రాము గారు అద్భుతంగా మ్యూజిక్ని అందించారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలని, ఓకే ఆయన కూడా సపోర్ట్ చేయాలని, ఇంకా మా దయాల్ అశోక్ గారు ఇలాంటి చిన్న సినిమాలను ప్రపంచానికి చేరవేసే విధంగా తీసుకొని వెళ్తాడు, ఆయనను కూడా మనం అప్రిషియేషన్ చేయాలి. ఆయన ఉంటేనే ఈ సినిమా ప్రపంచం నలుమూలలకు చేరుతుంది. ఆయన కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి చిన్న విన్నపం ఏంటంటే, నేను కూడా సినిమాలో అవకాశాల గురించి చూస్తున్నాను. మీరు కూడా నా సినిమా 2వ సినిమా నడుస్తుంది. మొదటి సినిమా సక్సెస్ఫుల్గా విజయవంతం అయినప్పటికీ తప్పకుండా మేడం గారు చెప్పిన విధంగా తన ఆశీర్వాదంతో ఇక్కడ పెద్ద వేదిక పైనటువంటి పెద్దలు చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సినిమాలలో చూస్తున్నాను. ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడడం అన్నది నా అదృష్టం, పూర్వజన్మ అదృష్టం. ఇలాంటి శ్రీకాంత్ లాంటి వ్యక్తి పరిచయం కూడా నా అదృష్టం. ఇక్కడ మాట్లాడడం నా అదృష్టం, ఇంత పెద్ద మీడియా ముందున మాట్లాడడం నా అదృష్టం. అంతేకాకుండా ఇంకా పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడాలని, వీళ్ళందరూ ఆశీర్వాదాలు నా పైన కూడా ఉండాలని అడగవద్దు, కానీ నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నేను అడుగుతున్నాను. నాకు కూడా అవకాశం ఇస్తే నా యొక్క టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటానని, ఇండస్ట్రీకి నేను కూడా కొత్త అని, మీ యొక్క ఆశీర్వాదం నా పైన ఉండాలని, అందరిపైన ఉండాలని, నాకు అవకాశం ఇస్తే నేను 100 మందికి అవకాశాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని. ఎందుకంటే మా భార్య గారు రమావత్ మంగమ్మ గారు ప్రొడ్యూసరు, తను కూడా 2వ సినిమా తీస్తుంది, 3వ సినిమా కూడా తీసే అవకాశం ఉంటుంది 2వ సినిమా నుంచి డబ్బులు వచ్చినప్పుడు. కాబట్టి మీరు ఆశీర్వదించాలని కోరుచున్నాను. ఈయన సినిమాని సక్సెస్ఫుల్గా చేయాలని, థియేటర్స్లో చూడాలని మనవి చేసుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు సక్సెస్ఫుల్ చేయాలి. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హీరోయిన్ అనుష గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ ధన్యవాదాలు చెప్పు అను 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 రాను అందరికీ ధన్యవాదాలు చెప్పు. హలో అందరికి. మైక్ దగ్గర పెట్టు. హలో హలో, నా పేరు అనుష. నేను ఒక మిర్యాలగూడ అని సారీ లేదు లేదు మళ్ళీ మాట్లాడు. అను నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఇవన్నీ పక్కన పెట్టిగో. అదే ఇప్పుడు సక్సెస్ ఓకేనా? ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ, నువ్వు ఎవరికి నచ్చిన